హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో ఏంటంటే చూసారుగా తమ్నేల్స్లో చూసే ఉంటారు. సో మానిటైజేషన్ అంటే ఏంటి, 20 డేస్లో మానిటైజేషన్ అవుతుందా, లేదా మానిటైజేషన్కి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. సో మ్యాక్సిమం ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, స్టార్ట్ చేసే వాళ్ళే చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా ఈ మానిటైజేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది. మ్యాక్సిమం అందరూ ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేద్దాము అని చెప్పేసి ఒక స్టెప్ తీసుకుంటారు. మ్యాక్సిమం నేను కూడా అందుకే వచ్చాను. అండ్ నేను కూడా కొత్త అనమాట యూట్యూబ్కి. ఒక 2 వీక్స్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. కానీ నేను ఎందుకు ఈ మానిటైజేషన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే, సో మానిటైజేషన్ గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు స్టెప్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏ టూల్స్ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది, తొందరగా పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఏంటి అని చెప్పేసి, అంటే స్ట్రగుల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి 20 డేస్లో మానిటైజేషన్ అని ఏంటంటే, 20 డేస్లో మానిటైజేషన్ ఎవరికి అవ్వదు. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వీడియో పెడితే ఆ వీడియో వైరల్ అవ్వడానికి మినిమం ఒక 30 డేస్ అన్నా పడుతుంది. ఎందుకంటే అది ఈ వీడియోస్లో రౌండ్ అయ్యి ఒక షేర్ చేయాలన్నా ఏం చేయాలన్నా సర్టన్ టైం తీసుకుంటుంది కదా. సో అంటే మానిటైజేషన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. మెయిన్గా మనకి ఏంటంటే ఫస్ట్ కొత్త పాలసీ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండి, సో 3000 వాచ్ అవర్స్ అన్న ఉండాలి, లేదా 3 మిలియన్ మన షార్ట్ పెడతాం కదా, షార్ట్ వీడియోస్, అవి చూసిన వాళ్ళైనా ఉండాలి. సో ఫస్ట్ అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనం అవి కనుక రీచ్ అవుతే మనకు ఏంటంటే మెసేజ్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మానిటైజేషన్ అని చెప్పేసి. అప్పుడు స్టెప్స్ ఏంటంటే, మన ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక వెరిఫికేషన్ ఉంటుంది, అది మొబైల్ నెంబర్ వెరిఫికేషన్. అది మ్యాక్సిమం అందరూ క్లియర్ అవుతారు. దాని తర్వాత మనకు మానిటైజేషన్లో మన అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది. మన ఇంటికి గూగుల్ నుంచి ఒక పిన్ వస్తుంది, అది మన ఛానల్లో ఆ పిన్ ఎంటర్ చేస్తే మన ఛానల్ ఇంకా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది. దాని తర్వాత అడ్రస్ వెరిఫికేషన్, దాని తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్. ఈ 500 సబ్స్క్రైబర్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్. ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటేనే మనకి బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మానిటైజేషన్లో మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. మనకే వాళ్ళు మెయిల్ పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు మన వీడియోస్ అన్నీ రివ్యూ చేస్తారు. ఇంకా మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే, మనము ఎన్ని వీడియోస్ పెట్టినా మన కంటెంట్ జెన్యూన్ కంటెంట్ అయి ఉండాలి. అండ్ కాపీ కంటెంట్ అస్సలు ఉండకూడదు. వేరే వాళ్ళ కంటెంట్ కనుక మనం చేసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైనా వీడియోస్ పెట్టి ఉన్నా, లేదా వాయిస్ కాపీ చేసినా, ఇవన్నీ కాపీ కంటెంట్ కింద వస్తాయి. మనం ఎన్ని రోజులు కష్టపడిందంతా పోతుంది. వాళ్ళు ఏం మెసేజ్ పంపిస్తారంటే, మీ వీడియోస్లో కాపీ కంటెంట్ ఉంది, సో మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి పంపిస్తారు. సో అందుకని చెప్పేసి లేట్ అయినా పర్వాలేదు, మన జెన్యూన్ కంటెంట్ మనం పెడితే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. అది 1 మంత్లో అవ్వచ్చు, 2 మంత్స్లో అవ్వచ్చు, 3 మంత్స్లో అవ్వచ్చు. మనం 98% మన హార్డ్ వర్క్ ఉన్న 2% అన్న లక్ ఉండాలండి. ఎందుకంటే మన వీడియో వైరల్ అవ్వాలి. కొన్ని కోట్ల వీడియోస్లో మన వీడియో వైరల్ అవ్వాలంటే మంచి కంటెంట్ ఉండాలి. మంచి అంటే అది మనం ఇప్పుడు లేటెస్ట్గా కుకింగ్స్ నడుస్తున్నాయి, లేదా ఫన్నీ వీడియోస్, ఇట్లా మనం ఎంచుకునే కంటెంట్ మంచిగా ఉండాలి. దాని తర్వాత మనకు లక్ కూడా ఉండాలి, ఒక 2% అయినా. అలా అయితేనే మన వీడియో వైరల్ అవుతుంది. అండ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టము. అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. నేను అనుకున్నంత ఈజీ అయితే అస్సలు లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత మనం వీడియో చేయడం ఒక్క ఎత్తు అయితే, మళ్ళీ దాని తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయడానికి ఏ యాప్స్ యూజ్ చేయాలి, అండ్ మళ్ళీ ఎడిటింగ్ చేసిన తర్వాత థంబ్నెయిల్స్ యూజ్ చేయాలి. యూట్యూబ్లో మెయిన్ థంబ్నెయిల్స్కే కదా వచ్చేది క్లిక్. ఆ థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడానికి ఏది యూజ్ చేయాలి యాప్, అవన్నీ కలిపి ఎలా ఎడిట్ చేయాలి, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఈ 2 వీక్స్లోనే అంటే ఇన్ని స్టెప్స్ చూశాను. ఓకే, వీడియోస్ అందరు పెడుతున్నారు కదా, నేను కూడా పెడదాము, నాది కూడా వైరల్ అయిపోతుందేమో అని చిన్న థాట్తో వస్తాం అందరం. అదంత ఈజీ కాదండి, చాలా కష్టము. నేను ఈ ప్రజెంట్ అయితే కైన్ మాస్టర్, పికార్ట్, ఈ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాను ఈ ఎడిట్ చేయడానికి అవన్నిటికీ. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా రాను మనం కూడా తెలుసుకుంటూ ఉంటామన్నమాట, ఏం యూజ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి.
కానీ అందరి గోల్ మానిటైజేషనే, కానీ అది రీచ్ అవ్వడానికైతే మంచిగా టైం పడుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ కంటెంట్. కొంతమందివి తొందరగా వైరల్ అయిపోతాయి, వైరల్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కానీ సరే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఏమైనా చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, అనుకున్నంత ఈజీ కాదు ఈ యూట్యూబ్, కొంచెం కష్టమే. కానీ అందరికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా ఇష్టమే. సరే చేద్దాం, అందరు చేస్తున్నారు కదా, మనం ఒక స్టెప్ తీసుకుందాం, ఏమవుతుంది చూద్దాం అని చెప్పేసి వచ్చాను. చూడాలి నేను కూడా లాస్ట్ వరకు ఏమవుతుందో. కానీ మానిటైజేషన్లో అయితే సర్టన్ క్రైటీరియా ఉంటుంది. అవన్నీ రీచ్ అయిన తర్వాతనే మనకి మానిటైజేషన్ పాలసీస్ కానీ మానిటైజేషన్ స్టెప్స్ కానీ వస్తాయి. సో కాపీ కంటెంట్ ఏం చేయకుండా ఎవరు ఓన్ కంటెంట్ వాళ్ళు చేసుకొని మనం కనుక ముందుకెళ్తే మనం కూడా మంచిగా రీచ్, అంటే అదే మనకి మంచి లైక్స్, మంచి షేర్స్, మంచి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం కూడా అందరిలానే మంచి మానిటైజేషన్కి వచ్చేసి మనం కూడా సంపాదించచ్చు. అంతే. బాయ్.